క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాడు. క్రియలు ఉన్న విశ్వాసం కావాలి. నోవాహు ఏం చేశాడు? వర్షం వచ్చే వరకు వెయిట్ చేశాడా? ఓడ కట్టకుండా. వర్షం రాకముందే కష్టపడ్డాడు. వర్షం రాకముందే చెక్కలు సమకూర్చుకున్నాడు, చెక్కుకున్నాడు, వాళ్ళ ఓడను నిర్మించాడు. కొంచెం పని చేశాడా లేదా? కష్టపడ్డాడా లేదా? ఈ నోవాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా తన విశ్వాసంలో? దేవుడు చెప్పినట్లుగా కొంచెం పని చేశాడు, కొంచెం కష్టపడ్డాడు. అదే రీతిగా మనం కూడా మన సమస్యలను అన్నీ కూడా దేవుడి మీదకి వదిలేసి అలాగా కూర్చుంటే సమస్యలు తీరవు. మనం కూడా కొంచెం కష్టపడాలి, దేవునితో మనం సహకరించాలి. వెయిటింగ్ వితౌట్ యాక్షన్ ఈజ్ నాట్ ఫెయిత్ అట. మనం అలాగే ఏమీ చేయకుండా అలాగే నిరీక్షణతో కూర్చుంటే అది విశ్వాసము కాదు, అది క్రియలున్న విశ్వాసము కాదు. నోవాహు వలె మనము ఓడను కట్టాలి. కాబట్టి మనము ఫెయిత్ అంటే ఏదో మనం ఒక విష్ కాదు, మనం ఏదో కోరుకుంటే తీరిపోవాలి దేవుడా అని అనుకుంటే సరిపోదు. మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, మన వర్క్, మన క్రియలు ఉండాలి, మన క్రియలు కూడా ఉండాలి. అప్పుడు మన క్రియలు దేవునితో కలిసి నీ యొక్క సమస్యల నుంచి దేవుడు విడుదల ఇస్తాడు.